ధర్మస్థలి కర్ణాటక ధర్మస్థలిలో వెలుగు చూస్తున్న 100 శవాల కథలను చూస్తే ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే వెలుగులోకి వస్తున్నాయి. 100 మంది మహిళల్ని బాలికల్ని తీసుకొచ్చి నగ్నమైన వాళ్ళ శవాలని, కొందరినైతే స్కూల్ యూనిఫామ్లోనే తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. నగ్నమైన వాళ్ళ శవాలని ఇక్కడ పాతిపెట్టిన ఆ దుర్మార్గులు ఎవరు? వాళ్ళను హత్య చేసిన ఆ హంతకులు ఎవరు? కర్ణాటక ప్రభుత్వం వణికిపోతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఈ వ్యవస్థ పైన, ఈ వ్యవహారం పైన మాట్లాడుతోంది. కర్ణాటకలోని ధర్మస్థలి మంజునాథ స్వామి క్షేత్రం, స్వయంగా ఆ శివుడే కాశీ నుంచి ఆ శివుడే వచ్చి అక్కడ కొలువైనట్టుగా భావిస్తారు హిందూ ధార్మిక ప్రజలు. హిందూ ప్రజలు అక్కడి శివుణ్ణి ఎంతో ప్రేమతో కొలుస్తారు. ముఖ్యంగా కర్ణాటకలో మంజునాథ క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత వేరు. అటువంటి మంజునాథుని సాక్షిగానే 100 శవాలను పాతిపెట్టారంటే అంత ధైర్యం ఏ నేరస్తుడికుంది? అంత శక్తి ఏ నేరస్తుడికుంది? ఒక కార్మికుడి ద్వారా ఈ దుర్మార్గం అంతా జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ కార్మికుడు ఒక విజిల్ బ్లోయర్ అక్కడుండే, అంటే ధర్మస్థలిలో దాదాపు 10 ఏళ్లకు పైనే పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఒక దళిత కుటుంబానికి చెందిన కార్మికుని కొందరు వ్యక్తులు బెదిరించి డెడ్ బాడీలను తీసుకొచ్చి, అవి కూడా కేవలం మహిళలు, బాలికల డెడ్ బాడీలే. మీరు చూస్తున్నారు వీడియోలు. కోర్టుకి ఆ కార్మికుడు ఎవరైతే ఈ 100 శవాలని ధర్మస్థలిలోని ఆ నది పక్కన పాతి పెట్టాడో ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొస్తున్న విజువల్స్ చూస్తున్నారు. ఇతనే 100 శవాలని, దాదాపు మొహానికి మాస్క్ వేస్తుంది, ఇతనే 100 శవాలని, మహిళల 100 శవాలని, అందులో బాలికలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, కొందరు పురుషుల శవాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. 100 డెడ్ బాడీలను తీసుకొచ్చి అక్కడి నది పక్కన, ధర్మస్థలి ఆలయం పక్కనున్న నది పక్కన పాతి పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. అతనే చెప్పాడు, దాదాపు 10 ఏళ్ల పాటు ఈ కార్మికుడు, ఈ పారిశుద్ధ్య కార్మికుడు, అతని పేరు ఇంతవరకు మనకు బయటకు రాలేదు. ఈ పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్గా పనిచేసేవాడు. 10 ఏళ్ల పాటు ఆయన అక్కడి నుంచి, అంటే ధర్మస్థలిలో ఉండకుండా పారిపోయి 2014లో పారిపోయాడు. 2024లో అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే 24 నుంచి ఇప్పటి వరకు అతనిలో పాప భీతి పెరిగిపోయింది. చనిపోయిన మహిళలు అతను పాతిపెట్టిన, ఎందుకంటే అతను డెడ్ బాడీస్ ఎక్కడ పాతిపెట్టాడో అతనికి చాలా బాగా తెలుసు. ఏ ప్లేస్లో ఏ డెడ్ బాడీ ఉంది, ఆ డెడ్ బాడీ పైన ఎటువంటి గాయాలు ఉన్నాయి, వాళ్ళని ఏ పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని, ఆ డెడ్ బాడీని, ఆ మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చి అప్పగించారు అతనికనే విషయం చాలా బాగా తెలుసు. కాబట్టి అవన్నీ ఊహించుకొని ఆయన అదే ధర్మస్థలిలో తన నివాసంలో, తన ఇంట్లో నిద్రపోలేకపోయాడు. భయంతో పోలీసుల ముందుకు వచ్చారు. ఒకసారి ఒరిజినల్ కథలోకి వెళ్దాం. ఒరిజినల్ కథలోకి వెళ్తే కర్ణాటక